ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆదివాసుల మహాధర్నా తుడుం దెబ్బ రాష్ట్ర ఆదివాసులు నివసిస్తున్న ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి, ఆదివాసీ ఇల్లు నివసిస్తున్న ఇల్లు ప్రాంతాలకు తాగునీరు, కరెంటు, విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఆదిలాబాద్ జిల్లాలోని అనేక మండలాలు సర్వే నెంబర్ 72/23, 72/22 ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలు జీవో నెంబర్ 58 ప్రకారం ఇవ్వాలి. గత ప్రభుత్వాలు ఆదివాసుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఖాళీలకు పట్టాలు ఇవ్వాలి. ఆదిలాబాద్ జిల్లాలో కుమ్రాంభీం బూరలో నివసిస్తున్నటువంటి ఆదివాసుల యొక్క బాధ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరొక సమస్య తెలపడం. కొమరంభీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలైనటువంటి కరెంటు, నీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్లోని ధర్నా చౌక్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతున్నది. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికి వరకు ఆదివాసీలకు ఎక్కడ కూడా ఇంటి స్థలాలు లేవు. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల ఏదైతే ప్రధాన సమస్య ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో ఎవరైతే అక్కడ నివాసిస్తున్నటువంటి 2000 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా జీవో నంబరు 58 ప్రకారంగా పట్టాలిచ్చి నీటి సమస్య పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినాం, మెమోరాండాలు ఇచ్చినాం. అనేక సందర్భాల్లో చేసినప్పటికీ కూడా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడంతో అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని 2023న ఆదిలాబాద్ నుండి ప్రగతి భవన్ వరకు కూడా పాదయాత్రకు రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా ఉన్నతాధికారులు ఆర్మూర్లో మమ్మల్ని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లాకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మీ యొక్క సమస్యను సానుకూలంగా స్పందించిండు కాబట్టి 11 మందిని మిమ్మల్ని హైదరాబాద్కు తీసుకురమ్మన్నాడని చెప్పేసి మమ్మల్ని మాయమాటలు చెప్పి అక్కడ నుండి తీసుకుపోయి ఆదిలాబాద్లో 5 ఆర్టీసీ బస్సులు తీసుకుపోయి ఇడిచిపెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ అధికారులు కానీ ఏ రాజకీయ నాయకులు మా సమస్యను పరిష్కరించకపోవడంతో విసుగు చెంది ఇవాళ ఆదివాసులందరూ కూడా స్వచ్ఛందంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదు ధర్నా చౌక్ వచ్చి మా యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఒకవేళ విజ్ఞప్తి చేయడం ఏడలా తప్పకుండా మా యొక్క పోరాటం తీవ్ర రూపం దాల్స్తాం. మా యొక్క సమస్య పరిష్కారమయ్యే వరకు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అనే విధంగా తప్పకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యను స్పందించి వెంటనే పరిష్కరిస్తారనే ఆశతోటి ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. కొమరంభీం కాలనీలో 2007 నుండి ఇప్పటి వరకు 2000 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. మొత్తం కూడా నిరుపేద ఆదివాసీలు గోండు కొలాం తోటి ప్రధాన్ నాయకపోడాన్ మొత్తం కూడా కూలి పని చేసి జీవిస్తున్నటువంటి ఆదివాసులకు ఇప్పటి వరకు ఎందుకు పట్టాలిస్తలేరు? కనీసం నీళ్లు దాపలేనటువంటి పరిస్థితులు, రోడ్డు లేదు, కరెంటు లేదు, విద్య లేదు, రవాణా సౌకర్యం లేదు. అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా పట్టించకపోవడంతో ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని, ప్రజాసేవ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేలుకొని మా సమస్యను సానుకూలంగా పరిష్కరించే ఆశతో ఇవాళ చెప్పడం జరుగుతున్నది. సీరియస్గా ఉంటుంది షో. మెట్రో రైలు నిర్వహిస్తున్న L&T సంస్థ అనేక అక్రమాలకు పాల్పడిందని మేము అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం, అనేక ఆందోళన చేశాం. ప్రత్యేకంగా ఒప్పందాన్ని ఉల్లంఘించి అధిక ఛార్జీలు వసూలు చేయడం, లేబర్ సెస్ ఎగవేయడం, పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయకపోవడం, అనేక విషయాలలో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఈరోజు మేము ఏ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తుందని చెప్పామో ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇప్పుడు లేటెస్ట్గా శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో స్పష్టంగా మేము చెప్పిన వాదనలన్నింటినీ కూడా ఏకీభవించింది. ఆ వాదనలని వాస్తవమని నిర్ధారించింది. L&T సంస్థ 2017 నుంచి 20 వరకు జరిగిన వాటి ఆడిట్ అంతా చేసి వాళ్ళు ఇచ్చిన నివేదికలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు, ఒప్పందానికి విరుద్ధంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని స్పష్టంగా కాగ్ నివేదిక చెప్పింది. కనీస టికెట్ 8 రూపాయలు, మ్యాక్సిమం టికెట్ 19 రూపాయలు ఉండాలని ఒప్పందంలో ఉంటే వీళ్ళు కనీస టికెట్ 10 రూపాయలు, మ్యాక్సిమం 60 రూపాయలు పెట్టారు. 40 రూపాయలతో సిటీ అంతా తిరిగేటటువంటి ఒప్పందంలో ఉంది, కానీ వీళ్ళు దాన్ని ఎత్తేసారు. ఇవన్నీ కూడా కాగ్ నివేదికలో చెప్పింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి అధిక ఛార్జీలు వసూలు చేస్తుంటే గత ప్రభుత్వం ఏం చేస్తుంది? దీనివల్ల 2020 నాటికే 213 కోట్ల రూపాయలు L&T అదనంగా లబ్ధి పొందింది. ఈ రోజుకు లెక్కలు వేసుకుంటే కనీసం 500 కోట్లు వాళ్ళకు లాభం వచ్చి ఉంటుంది. ఇంత భారీగా ఛార్జీలు అధికంగా వసూలు చేయడం కారణంగా L&T సంస్థ లబ్ధి పొందింది. ఇది అక్రమం, ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. ఇలాంటి ఒప్పందాలను ఉల్లంఘించిన చర్యలు అనేకమైన L&T సంస్థ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతుంది. అంటే ప్రజల్ని ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి లూటీ చేయడానికి ఎలా అనుమతిస్తారు ఒక ప్రైవేట్ కంపెనీకి? లేబర్ సెస్ చెల్లించాలి. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా 1% ప్రాజెక్ట్ కాస్ట్లో 1% లేబర్ సెస్ కింద ఇవ్వాలి, లేబర్ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. కానీ వీళ్ళు 1 రూపాయి కూడా చెల్లించలేదు ఇప్పటివరకు లేబర్ డిపార్ట్మెంట్కి. 20,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే 1% అంటే 200 కోట్లు చెల్లించాలి. 1 రూపాయి కూడా చెల్లించలేదు. ప్రభుత్వం వాళ్ళ మీద ఏం మాట్లాడదు. మేము కంప్లైంట్ చేస్తే లేబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, కానీ ఏ చర్యలు తీసుకోలేదు. మేము వాళ్ళ మీద అధికారులు కూడా కుమ్మక్కయ్యారని చెప్పి కంప్లైంట్ చేసిన తర్వాత 2 JCLs జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్స్ 2 మీద ఇప్పుడు మెమో ఇచ్చారు, ఛార్జ్ షీట్ కూడా ఇచ్చారు. ఇది అక్రమం. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా L&T కుమ్మక్కి లేబర్ సెస్ను కూడా ఎగవేసింది. ఇలాంటివి అనేకమైనవి HMRL సంస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ L&Tకి ఇష్టారాజ్యంగా వాళ్ళు వదిలేశారు. ఉప్పల్లో ప్రీకాస్టింగ్ చేసుకోవడానికి కోసం 42 ఎకరాల ల్యాండ్ ఇస్తే ఎకరానికి 21 లక్షలు లీజ్ ఇవ్వండి అని రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తే వీళ్ళు ఎకరానికి 1,50,000 లీజ్ ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పేస్తారు. 42 ఎకరాలు అప్పచెప్పారు. దీంట్లో దాదాపు 100 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి ఈ నివేదిక చెప్పింది. మెట్రో స్టేషన్ల నిర్మాణం ఎంత సైజులో కట్టాలో దానికంటే బాగా తగ్గించి మెట్రో స్టేషన్లు నిర్మించారు. ఎక్కువ స్టేషన్లలో వివరాలు లెక్కలతో సహా కాగ్ నివేదిక బయటపెట్టింది. దీనివల్ల భారీగా లబ్ధి L&T సంస్థకు వచ్చేసింది. ఇలాంటి అక్రమాలు అనేకమైన చేసిందని కాగ్ నివేదిక చెప్పింది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, L&T సంస్థ వాళ్ళు చేయాల్సిన నిర్మాణం ఇప్పుడు కారిడార్ 2లో ఇంగ్లీవన్ నుంచి ఫలక్నామా వరకు నిర్మించాల్సింది వాళ్ళు వదిలేశారు. మొత్తం ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు. అందుకనే ఈరోజు అడుగుతున్నాం, L&T సంస్థ చేసిన అక్రమాల మీద మీరు చర్యలు తీసుకోండి. కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అనేక విషయాలు క్లియర్గా కనపడుతున్నాయి. వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఇష్టారాజ్యంగా దోచుకునేదానికి అవకాశం ఇవ్వద్దు. ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లు క్రియేట్ చేయాలి, ప్రతి స్టేషన్ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఎక్కడుంది? పార్కింగ్ ప్లేస్ల కోసం మీరు 65 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. వీళ్ళు హైటెక్ సిటీ దగ్గర 15 ఎకరాలు తీసుకున్నారు. ఆ 15 ఎకరాలు ఇప్పుడు అమ్ముకుంటున్నారు. పార్కింగ్ ప్లేస్ ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర ల్యాండ్ ఇచ్చారు. మరి ఇక్కడ ఏదైనా ప్లేస్ క్రియేట్ చేయాలి కదా. ల్యాండ్ తీసుకొని అమ్ముకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఎలా అనుమతిస్తున్నారు? ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఎందుకు వదిలేశారు? అందుకనే L&T సంస్థ, మెట్రో రైలు నిర్వహిస్తున్న సంస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తుంది. అందుకని దీని మీద కఠినంగా వ్యవహరించాలి, చర్యలు తీసుకోవాలి. ప్రజలకు సేవలు అందించే దాంట్లో మెరుగుదల జరగాలి. ప్రయాణికుల సంఖ్య పెరగాలి. మెట్రో రైలు ఇంకా ప్రయాణికులకు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెరగాలి, రైళ్ల సంఖ్య పెరగాలి, పార్కింగ్ ప్లేసులు పెరగాలి, ఇంకా సౌకర్యాలు పెరగాలి. దాని కాబట్టి వాళ్ళు ఎట్లా ఆదాయం సంపాదించాలి, ఎట్లా లాభాలు ఆర్జించాలనే ఆలోచనతో ఉంది. అందుకని అక్రమాల మీద విచారణ చేసి ప్రజల సౌకర్యాలు పెంచడం కోసం చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.